10వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలను మార్చి చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలను మార్చి చదువుకుందాం. పిమ్మట అమ్మోను రాజు మృతునందగా అతని కుమారుడకు హానూను అతని రాజ్యము ఏలుచుండెను. అమ్మోనీయుల ఘనులు తమ రాజగు హానానుతో ఇలాగూ మనవి చేసిరి: నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యొద్దకు ఓదార్చు వారిని పంపినను అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందరగిరి. వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణమందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పెను. దావీదు ఈ సంగతి విని యోవాబునకు శూరులను దండంతటిని పంపెను. చదవబడిన లేఖన భాగం మనందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. మీకు ఫ్యాన్లు అవసరం అంటారా? కట్టించండి. మరి అయితే నా వాక్యం కంటే మీకు ఫ్యాన్ మంచి మొత్తిస్తుంది. నానా ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి? కట్టండి మొత్తం. నా ఫ్యాన్ ప్రసంగం చేసి నిలబడి చేసేవాడికి లేదు ఫ్యాను, కూర్చుని కష్టపడేది ఎవరో. రైట్, ఇంకో ఫ్యాన్ తిరుగుతుందని చూడండి. అయిపోయిందన్నీ. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నం మరొక పర్యాయం నీ పాద సాన్నిధ్యంలోకి వచ్చాం. ఈ చల్లని వాతావరణంలో శ్రేష్టమైన నీ మెల్లని స్వరాన్ని వినడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. నీవు మాట్లాడు. నువ్వు మాట్లాడితే మాకు మేలు, నీవు మాట్లాడితే మాకు ఆశీర్వాదం. కాబట్టి నీవే మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కొంతమంది వెళ్ళిపోయారా? లేదుగా. రైట్. ఇమ్మానుయేలు సంఘం వాళ్ళు ఇంటికి వెళ్ళి చక్కగా చొక్క టీ తాగి వచ్చారు. మరి మనకి ఏ దారి లేదు కదా. వాళ్ళ ధన్యులు. మీ బాధ మీరు పడండిరా అని ఇక్కడ బదిలేసి వెళ్ళిపోయారు. ఆడ పోనీలేండి, మంచోళ్ళు. ఇంట్లో ఉన్న మీ భర్తలకి అన్నీ చూసుకుని రావాలి కదా. చూసి వచ్చారో ఏం చేసి వచ్చారో మాకెందుకు. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం చాలాసార్లు మనం చదువుకున్నాం. దైవజనుల ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చాలాసార్లు వినే ఉంటాం. ఈ 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతని పేరు హానూను. ఏం పేరు? అమ్నోనా? ఎవరో అంబోత్ అంటున్నారు. ఆమాను కాదు. ఏం పేరు? ఏం పేరు బాబా? అంబోతా. హానూను. హానూను. అది ఆనోను, అమ్నోను ఏం కాదు. హానూను.
అర్థమైందా? తండ్రి చనిపోయిన తర్వాత, అమ్నోను రాజు చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారు? హానూను అనేటువంటి ఒక వ్యక్తి రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు హానూను అనేటువంటి ఒక వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. నేనంటాను ఈ మధ్యాహ్నం, ఆ రాజు ఎవరో కాదు, ఆ రాజు నువ్వు నేనే. ఒక రాజ్యానికి అధిపతి రాజు. రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రాజు సరైనడు కాడు అనుకో, రాజ్యం కూడా ఏమైపోద్ది? సరిగా ఉండదు. నీ కుటుంబానికి నువ్వే రాజువి. నీ కుటుంబంలో నువ్వే ఒక వ్యక్తి, ఒక రాజుగా నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఒక రాజుగా చేశాడు. సంఘంలో కూడా నిన్ను ఒక రాజుగా దేవుడు ఉంచాడు. రాజులైన యాజక సమూహంలో దేవుడు మనలను ఉంచాడు. ఇప్పుడు మనమందరం ఎవరమి? మమ్మల్ని ఎవరన్నా మీరు ఏ కులం అన్నారు అనుకో, మేము రాజులం అంటాను నేను. ఇక్కడ కులాలు లేవు, ఒకటే కులం. ఏ కులం? నా దేవుడు రాజులకు రాజు. నేను ఎవరి కొడుకుని? రాజుగారి కొడుకు ఏమవుతాడు? మరి మీరేమవుతారు? ఇప్పుడు రాజులు ఎవరు? రాజులు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇప్పుడు ఇమ్మానుయేలు సంఘంలో రాజ్య పరిపాలన చేసేటువంటి రాజులు మీరు బాగుంటే ఇమ్మానుయేలు సంఘం కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ సంఘం బాగుపడాలి అని అంటే ఎవరి మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద? రాజుగారి మీద. ఏ రాజుగారు? హానూను అనే రాజుగారి మీద ఉందా? నీ మీద ఉందా? ఎవరన్నా హానూనా? హానూను అనేటువంటి ఒక వ్యక్తి రాజ్య పరిపాలనకు వచ్చాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. తండ్రి యొక్క తరువాత తానే రాజ్య పరిపాలన చేయవలసిన వాడు రాజ్య పరిపాలన చేయడం మానేసి చివరికి ఏం జరిగిందో మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. కుటుంబంలో ఒక వ్యక్తి తండ్రి సరైనడైతే తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించగలడు. తల్లి సరైనదైతే బిడ్డలను కూడా ఎలా నడిపిస్తుంది? సరైన మార్గంలో నడిపిస్తుంది. తల్లి సరైనది కాకపోతే బిడ్డలు కూడా సరైన వాళ్ళుగా ఉండరు. భర్త సంపాదించి తీసుకుని వస్తే కుటుంబంలో బిడ్డలను సరైన క్రమంలో పెంచవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదే. ఈరోజు బిడ్డలు వ్యభిచారులుగా, దొంగలుగా, ద్రోహులుగా, గంజాయికి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తల్లే కారణం. అలాగని తండ్రి కారణం కాదంటే తండ్రి కూడా కారణం. ఎవరి భయం ఉండాలి? తండ్రి భయం ఉండాలి. తల్లి యొక్క నడవడిక, తల్లి యొక్క మాటలు బిడ్డలకు ఏం చేయాలి? సరైన మార్గంలో. అందుకని ఏమన్నాడు తెలుసా? నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, వెలుపటికి వెళ్ళినప్పుడు మీ బాధ అయిపోతే నా బాధ మొదలెడతాను. మీరు నేను ఒకసారి ఎందుకు? నా ఎనర్జీ దండగా. ఏదైనా పని ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థన అనగానే వెళ్ళిపోవాలి. ఇక తర్వాత ఆమెనని ఆఖరి దాకా కదలకూడదు. ఇక కానీ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు నువ్వేం చేయాలి? పిల్లలకి బోధించాలి, వారికి నేర్పించాలి. ఈరోజు అనేక మంది పిల్లలు పాడైపోతానికి గల కారణం తల్లిదండ్రులే. తల్లో సంచట్టుకుని వెళ్ళిపోద్ది, తండ్రి సంచట్టుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు మాత్రం ఎలాగుంటారు? అంతే, ఇంకేం పని లేదు. రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత హానూను అనేటువంటి ఒక వ్యక్తి రాజుగా తన పరిపాలనకు వచ్చిన తర్వాత హానూను రాజ్యం పతనమైపోవడానికి, హానూను రాజ్యం నాశనమైపోవడానికి, కుషించిపోవడానికి, దిక్కులేని చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1, మొట్టమొదటి
ఈరోజు మన కుటుంబాలు పతనమైపోవడానికి, మన ఆత్మీయ జీవితంలో నాశనాన్ని తెచ్చుకోవడానికి కారణాలు ఏంటో నేను చెప్పి ముగిస్తా. నీ రాజ్యం బాగుండాలనుకుంటున్నావా? నీ కుటుంబం బాగుండాలి అనుకుంటున్నావా? నీ హృదయం మంచిగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు దీవించబడాలి అని అనుకుంటున్నావా? ఈరోజు దేశం నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా? రాజు సరైనడు లేకపోవడం. నాయకుడు సరైనడు కాకపోతే రాజ్యం ఏమైపోద్ది? పార్టీ లేకపోతే రాజ్యం ఏమైపోద్ది? అడుక్కునే పరిస్థితికి వస్తుంది, భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వస్తుంది. నీ కుటుంబంలో కూడా నువ్వు సరైన జీవితాన్ని జీవించకపోతే, ఒక రాజుగా దేవుని సంఘంలో నిన్ను పెట్టినప్పుడు నువ్వు దేవునికి కృతజ్ఞుడిగా నువ్వు ఉండకపోతే, దేవుడిచ్చిన రాజ్యంలో స్థిరంగా నువ్వు ఉండాలి అంటే గనక కొన్ని లక్షణాలు హానోను అలా బ్రతకొద్దు అని చెప్పాడు. ఎలాగన్నాడు అంటే, ఈ 10వ అధ్యాయంలోంచి ఎక్కడికి వెళ్ళాం. నాకున్న అలవాటు ఏంటంటే ఎక్కువ ఇంత బార్ రిఫరెన్స్లు గట్ట చెప్పుకుంటా రాను. ఉన్న దాంట్లో నుంచి మనం ఏరుకుందాం, పాఠాలు ఏరుకుందాం అంతే. చాలాసార్లు ఎంతమంది చదివారు ఇది హానోను గురించి ఇంతకుముందు? 1, 2, 3, 3, 4 చదివినట్టున్నారు. హానోను రాజ్యాన్ని గురించి, అతని యొక్క పతనము స్థితి ఎందుకు అయ్యిందో ఒకటి మనం చదువుకుందాం. నెంబర్ 1, 1వ వచనం చదువుకుందాం. పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడకు హానూను అతని రాజ్యం నేలుచుండెను. దావీదు హానూను తండ్రి అయిన నాహోషు నాకు చేసిన ఉపకారమును నేను హానూనునకు ప్రత్యుపకారము చేయుదుననుకొని అతని తండ్రి నిమిత్తం అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపెను. చాలు ఇక్కడ. హానూను యొక్క తండ్రి పేరేంటి? నాహోషు. నాహోషు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో దావీదుకి నాహోషు అనేవాడు ఏం చేశాడంటే ఉపకారం చేశాడు. ఎవరికి ఉపకారం చేశాడు? నాహోషు అంటే ఎవరు? హానోను యొక్క నాన్న. నాహోషు యొక్క కొడుకు హానోను. ఇప్పుడు హానోను తండ్రి ఎవరికి ఉపకారం చేశాడు? దావీదుకు ఉపకారం చేస్తే, ఇప్పుడు నాహోషు అనేవాడు చనిపోయాక, నాహోషు చనిపోయిన తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే, వాళ్ళ నాన్న బ్రతుకుండగా నాకు ఉపకారం చేశాడు, నేను ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాను అని అన్నాడు. ఎవరికి చేద్దామనుకున్నాడు? ఎవరికి చేద్దామనుకున్నాడు? మనం కూడా చేస్తాంగా. ఏంటది? ఉపకారం. ఎవరికి? చేసిన వారికి చేస్తాం. కొంతమంది అయితే గ్లాసులు పంచదార తెచ్చుకుని జీవితాంతం ఎవరాళ్ళు ఆ గ్లాసులు పంచదారకు అరగంట సోది చెప్పి మర్చిపోయాను బుల్లే, అంత పంచదార ఉంటే పెడతావేంటి అంట. ఉపకారికి ఎప్పుడైనా నువ్వేం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఎవరైనా నీకు ఉపకారం చేస్తే వాళ్ళకి నువ్వేం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. నేనంట, నీకేమీ లేని స్థితిలో, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో డబ్బులు లేక విలవిలాడుతూ ఉంటే
నీకు అప్పిచ్చి సహాయం చేశాడు కదా. ఈరోజు ఆడు చచ్చిపోయాక ఇప్పుడు ఏమంటో తెలుసా? ఆడు చచ్చిపోతే నేను ఏం చేయను? ఉపకారం నీకు చేశారు. నీ కష్టాల్లో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో, నీ సమస్యలో నీకు ఉపకారం చేసిన వ్యక్తులను నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావా? దావీదు వాళ్ళ నాన్న ఉపకారం చేస్తే నాన్న చనిపోయాడు. నాన్న కాలంలో ఆయన చేస్తే ఉపకారం, ఇప్పుడు ప్రతి ఉపకారం ఎవరికి చేస్తున్నాడు తెలుసా? కొడుక్కి చేస్తున్నాడు. కానీ ఇక్కడ నా ప్రియ ప్రభు ఆయన చేసే ఉపకారం తరతరాలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు తెలుసా నీకు. ఇక్కడ నువ్వు చేసిన చిన్న ఉపకారానికి ప్రత్యుపకారం ఆయన చేయలేదు అనుకోకు. ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు, పిల్లలకు, పిల్లల పిల్లలకు, నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయస్తుని. నువ్వు చేసావు, చేసిన దాన్ని మర్చిపోవడానికి దేవుడేమి మనుషుడు కాదు. నా నామమున గిన్నెడు చల్లీళ్ళు ఇస్తేనే పరలోకంలో అంతకుంటే నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ పాడి పంటల్లో నీకున్న దాన్ని చంపుకొని నీ వాళ్ళకి ఇవ్వడం మానేసి దేవుని పనికి తీసుకొని ఇస్తున్నావు చూసావా? దేవుని పని కొరకు, నీ పరిచర్య కొరకు ఆ దశమ భాగం కానీ ప్రతిష్టార్పణలు కానీ తీసుకుని ఉపకారం దేవుని మందిరానికి దేవుడికి చేస్తున్నావు చూడు. ఈ ఉపకారాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రతి నెల కొంతమంది దేవుని పరిచర్య కొరకు వారి కలిగిన దాంట్లోంచి దశమ భాగాన్ని మొట్టమొదటిగా దేవునికి ఇచ్చేస్తారు. ఎన్ని లోన్లున్నా ఏమున్నా కానీ అది ఎవరిది? ఎవరిది? నీ కష్టాన్ని, నీ చెమటని దేవునికి ఇస్తే దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? అన్యాయస్తుడా? నిన్నడు చల్లీడిస్తేనే అంత ఫలం పోగొట్టుకో అన్నవాడు దేవుని కొరకు నీ శరీరం చెమటను మార్చి దేవుని కొరకు కష్టపడిన దాన్ని తీసుకొచ్చిస్తున్నావు కదా. ఇచ్చిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడా? అది ఏమన్నా మనుషుడా? 100 రెట్లు దేవుడికి ఇస్తాడు కదండి. నేను చాలా చోట్లకి వెళ్ళినా చెప్తాను. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి గురించి, మా చర్చిలో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పుకోండి, నేను మాను. ఏమీ లేని దీన స్థితిలో తనున్నాడు. ఒకరోజు నాడు ఒక విశ్వాసి ఇంటి దగ్గర ఆయన కనబడ్డాడు. వాడు సువార్త చెప్పి, అన్న మందిరానికి రావచ్చు కదా అని అన్న. మందిరానికి రావచ్చు కదా అంటే మందిరానికి వచ్చాడు. అతను మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం అతనిలో పనిచేసింది. వాక్యం అతనికి చెప్తూ ఉండగా నేను అన్నాను, ఏమన్నాను అంటే, దేవుడు నా చేత పలికించిన మాట ఏంటంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత, దీవించబడిన తరువాత, ఆశీర్వదింపబడిన తరువాత దేవుడు నాకు ఇస్తే ఇస్తాను అనేది కాదు, ఉంటే కాదు ఇచ్చేది. ఇప్పుడు కానుకల పెట్టి దగ్గర యేసు ప్రభు నిలబడి ఉన్నప్పుడు కానుకలు వేసారా వేయలేదు? అందరూ ఎవరి కానుకలు చూశాడు? డబ్బున్న వాళ్ళు చాలా మంది కట్టలు వేశారు కదా, ఎందుకు చెప్పలా? చెప్పరేంటండి? మిగిలిన వాళ్ళు నిద్రపోతున్నారు అన్నమాట. నిద్రపోని వాళ్ళు చెప్తారు, నిద్రపోయే వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఇమ్మని చెప్తున్నట్టున్నాడు. ఎక్కడ మాట్లాడిన కాడి నుంచి ఇవ్వాలేమో అనుకుని కొంతమంది మాట్లాడుతున్నారు. నాకేమి ఇవ్వద్దాం, ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు కానుకల పెట్టి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు నిలబడి చూసి అంతమంది కానుకలు అయితే విధవరాలి కానుకనే ఎందుకు రాశాడు బైబిల్లో? నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు 10,000 ఇస్తే నాకేమో గొప్ప? ఏమీ లేదు. లేకపోయినా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఏం చేశాను? రోజునాడు ఇక్కడ రాజానగర్ లోపల ఒక చర్చిలో వాక్యం చెప్తుంటే సగం గోడ ఉన్న వాక్యం చెప్పిన తర్వాత కాడు ఆఖన ముసలాడు, ఎవరు లేదు, అన్ని పెట్టగోడ ఇలా కొడుతుంది. వాక్యం చెప్పిన తర్వాత ఆఖన నా మంగళసూత్రం వాటికి వచ్చి ఇచ్చేసి, అయ్యా ఇది తప్ప నా
చేయలేకపోయినా, ఉన్నది ఇది ఒక్కటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు దేవుడు దీన్ని చూస్తాడా? కట్టల్లో నుంచి ఒక కట్ట తీసుకొచ్చి ఇచ్చిందని చూస్తాడా? మరి ఆదివారం చీర మాటల్లో నుంచి పట్టుకొచ్చిన 10 రూపాయలకి అయితే చేస్తున్నావే, చీర మాటలో తీరు 100 తీసావు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది తెలుసా? అసలు ఎన్ని సంవత్సరాలు చూసినా ఏం అర్థం కాదండి. ఆ 10 కాయకే ఉంటాం సందర్భంలో. నేను అడిగే ప్రశ్న, అడుక్కునే వాడికి 10 రూపాయలు ఇస్తే ఎవరికి కావాలి కాబట్టి సన్నపెట్టిన పడం కాయకి తీసుకొచ్చి సన్నపెట్లో వేస్తాయి. అడుక్కునే వాడి కంటే నా దేవుడే మనకి హీనమైన. మరి ఐశ్వర్యవంతులైతే ఇంకెవడం? ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇదిగోని బట్టలు వేసుకుని రాజు గారిని దర్శించాలి అంటే బంగారా పెట్టులో దాంట్లో అన్ని పెట్టి రాజుకు తగిన స్థాయిలో ఈ పట్టుకుని వెళ్ళాలంట. మరి రాజుల కంటే నా దేవుడు ఇంకా గొప్పోడు కదా, రాజు కదా. ఆ రాజు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వెలా వస్తున్నావు? ఎలా వస్తున్నావు? కొత్త కొట్టుకాడికి వెళ్ళి 50 రూపాయలు కాగితానికి 5 పదులు అంటా ఈ ఆదివారం 50 రూపాయలు దేవుడికి వెళ్ళిపోతాయి. ఆ మాసం కూర ఉల్లిపాయలను వచ్చిన కేజీ అని ఆలోచిస్తున్నావు కదండి. ఎక్కడ మార్చుకో, మందిరానికి వచ్చేటప్పుడే మారుతావు దాన్ని. నా దేవుడు ఏమన్నా అడుక్కునేవాడా? నా దేవుడు నీకేమన్నా అన్యాయం చేశాడా? నేనంటాను, దేవుడు నీకు ఉపకారం చేశాడు. ఎంత ఉపకారమో చేశాడు తెలుసా? ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, ఔన్నత్యాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, వేల కొల దూతలను విడిచిపెట్టేసి నీ కొరకు వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీ కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేసిన దేవునికి, ఆయన ఉపకారం చేసిన దేవునికి ఏం ఉపకారం చేస్తావు? ప్రత్యుపకారం చేయగలుగుతున్నావా? ఏమిచ్చి రుణం తీర్చగలవు? ఆ దేవుడి సంగతి అదులే, దేవుడి సంగతి తర్వాత. నేను అడుగుతా అమ్మా, బాగానే ఉన్నాయి, కళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, అసలు ఏం పర్లేదు. నీ కళ్ళ కింద ఏం నల్లటి మచ్చలు రాలేదు, ఆవిడ చేతి మీద కూడా నల్లటి మచ్చలు ఏం రాలేదు. ఇంత సీరియస్గా విలువైన వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఈ దెబ్బతోనే కథమే కదా, అగో ఇట్లా అయిపోవాలి. చాలా సీరియస్, విలువైన మాట. నిన్ను నవమాసాలు మోసి వేదన పడి నిన్ను కని నిన్ను పెంచిందే నీ తల్లి, నీ తండ్రి నిన్ను పెంచాడే. నువ్వు అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటే ఏదో రకంగా నీకు ఒక ముద్ద తినిపించాలని, అదిగో చందమామ రావే వచ్చేతను తినని చెప్పి నీకు ముద్దలు తినిపిస్తే, ఈరోజు ఎగిరి పెద్దోడైన తర్వాత నేను అడిగే ప్రశ్న, నీకు స్థాయి, ఒక స్థితి వచ్చింది కదా, ఏ రోజైనా అమ్మ ఈ పూట నేను అన్నం తినిపిస్తానని నీకు అని ఏ రోజన్నా తినిపించావా? రెక్కలు చాచి ఎగిరిన తర్వాత, సంపాదించడం తెలిసిన తర్వాత, బ్రతకడం తెలిసిన తర్వాత ఎవడు కనమన్నాడే నిన్ను అని ఎగిరెగిరి తన్నేవాళ్ళు లేరా? ఇందుకోసమే నిన్ను కన్నది నీ తల్లి.
ఏడిపించుతావనా, బాధ పెడతావనా, అనాథాశ్రమాల్లో పడేస్తావనా, దిక్కులేనుగా చేసేస్తావనా? నిన్ను కని మాటలు చెప్పి నీకు అన్నం తినిపించి పెళ్లి ఫంక్షన్లోకి వెళ్తే జిలేబీ మొక్కలు వేస్తే ఆ జిలేబీ మొక్కను చెంబురికి చాటున చివర ఏమంటారు దీన్ని, ఈ చాటును దాసి నీకు తీసుకొచ్చి ఇచ్చింది కదా నీ తల్లి. తినలేకే తీసుకొచ్చి పెట్టిందా నీకు? నీ తల్లి రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకోగలవు? నీ కన్న తల్లి రుణాన్ని నువ్వు ఎలా తీర్చగలవు? నీ కన్న తండ్రి రుణాన్ని నువ్వు ఎలా తీర్చగలవు? ఈరోజు కన్న తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో పడేసి జీతం పడేసినట్టు పడేస్తున్నావే. రోజు నాడు ఒక చోట వాక్యం చెప్తాకెళ్ళా, మీటింగ్ అయిపోయింది, అయ్యగారు రండి భోంచేద్దురుగాని అన్నారు. భోంచేతకి ఇంట్లోకి వెళ్ళా, చేయగడుకుంటా కానీ చెంపలోకి వెళ్ళాను. అలా పక్కన ఇంటి పక్కన ఒక బరకం ఇలా కట్టేసి అక్కడే కుక్కలు ఉన్నాయి, ఒక ప్లేట్ ఉంది. నేను చేయగడుకుంటాకి వెళ్ళిన తర్వాత అడిగాను, ఇల్లు చూస్తే చాలా బాగుంది, మార్బల్స్, రాజస్థాన్ మార్బల్స్తో కట్టారు, ఏసీ రూమ్, చాలా అందమైన ఇల్లు. ఇంటి పక్కన ఒక డేరా వేసి ఉంది. ఎవరండి ఈయన అన్న, మా నాన్న పాస్టర్ గారు అన్నాడు. మీ నాన్న? మరి ఇక్కడ పడేసావేంటి? అస్తమానం ఉచ్చపోసి టాయిలెట్కి వెళ్ళిపోతున్నాడు పాస్టర్ గారు, ఎవరూ చేయలేకపోతున్నారు అన్నాడు. నేను వెంటనే, నాకు అన్నం వద్దు, కన్న తండ్రికి కూడట్లేనుడు, నేను నిన్ను దీవించమని నేను ప్రార్థన చేసేదేంటన్నా? నువ్వు చిన్నప్పుడు మరి ఒంటి మీద నువ్వు వెళ్ళిపోతా ఉంటే తుడుచుకుని ఆ వాసనలో అన్నం తినలేదా? నువ్వు వెళ్ళిపోతా ఉంటే కడగలేదా? ఈరోజు ముసలోళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి పడేసేసి, దావీదేమో ఉపకారం చేద్దామని చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేద్దామని హానూనుకి వర్తమానం పంపితే చేసిన పని ఏంటో తెలుసా? వనిచ్చిన మనుషులను సగం గెడ్డం కొరిగిచ్చాడు, పిరుదుల వరకు కట్ చేసేసాడు. ఉపకారం చేయవలసిన వాడు, ప్రతి ఉపకారం పొందుకోవలసిన వాడు అవమానపరిచాడు వచ్చినోడిని. ఈరోజు కన్న తల్లిదండ్రులను అవమానపరుస్తున్నావు కదా. కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, ఎవడు కనమన్నాడే నిన్ను? ఎందుకు కన్నావే నువ్వు? ఈ మాట అడుగుతావని ఆ రోజు తెలుసుంటే ఒక్క మొక్క పేక్క అలాగంటే దెబ్బ చచ్చిపోయేవాడు కదా నువ్వు. మా నాన్న చిన్నప్పుడు అన్నాడు ఆ మాట, ఇలా ఎదురు తిరుగుతావు అని తెలిస్తే ఆనాడే నిన్ను చిన్నప్పుడు ఒక మొక్కలా పెట్టి నొక్కుపడితే చచ్చిపోయేవాడు నువ్వు అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ పక్కన కుర్చీలో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఎదురు మాట్లాడడం తెలియదు నాకు. ఏ రోజు ఎదురు మాట్లాడడం, ఎదురు చెప్పడం కానీ, మా నాన్న కుర్చీ వేసి కూర్చుంటే ఎదురుకుండా ఇవ్వడం కూడా కూర్చునేవాళ్ళం కాదు. ఈరోజు నా కన్న తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. ఈరోజు వాళ్ళ వయసు దరిదాపుగా 80 సంవత్సరాల వయసు వచ్చింది. ఎక్కడ ఉంచును? నా దగ్గరే ఉంచుతా. ఒకరోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, హాస్పిటల్లో మా నాన్నకు నూనె రాసి అన్నం తినిపిస్తూ ఉంటే మా నాన్న కళ్ళల్లో కన్నీరు వచ్చింది. మా అమ్మ విరోచనం అయిపోయి సీరియస్ కామెర్లు పెరిగిపోతూ ఉంటే నా చేతుల్లోనే మోషన్కి వెళ్ళిపోతుంది. ఎవరు అడుగుతారు? కన్న తల్లి రుణం తీర్చుకోవడం ఎవరి తరం అవుతుందండి? కన్న తండ్రి రుణం ఎవలా తీర్చుకుంటావండి? నీకు ఎంతో ఉపకారం చేసి నోరు కట్టుకుని డబ్బులు పోగేసి నిన్ను చదివించి ఒక స్థితిలోకి తీసుకుని వచ్చి నిన్ను ఒక రేంజ్లో పెట్టి నిన్ను ఒక గొప్పగా చూడాలనుకుంటా ఉంటే ఈరోజు కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టి అతను కదా. రక్షించబడిన వ్యక్తిగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా ఏ రోజైనా నీ కన్న తల్లికి, అమ్మా ఇన్ని సంవత్సరాలు అయిందే
నువ్వు నాకు తినిపించి ఒక్క పూట ఒక్క కంచంలో ఒక్క పూట నా ముద్ద తినవే అని ఒక్క పూట తినిపించు, నీ తల్లి కళ్ళలో కన్నీరు రాకపోతే అప్పుడు నన్ను అడిగాను. ఏరి ఈరోజు అమ్మ అన్నం వండితే ఏం కూరేది, కుక్కలు కూడా తినవో. మరి చిన్నప్పటి నుంచి ఎవరు తిన్నావు? ఈరోజు వండుకుంటూ వచ్చేసిన తర్వాత ఏం కూర బాబు, తినలేక చచ్చిపోతున్నాను నేను. తినలేక చచ్చిపోతున్నావా? చచ్చిపోతే ఆ రోజే చచ్చిపోదువుగా, ఇద్దరికి వస్తావు నువ్వు. నీ ఆత్మ కోసం ప్రయాసపడి కన్నీరు గార్చి ఎండనక వాననక నీ కొరకు ప్రయాసపడిన సేవకుని రుణం ఎలా తీరుస్తావు? నీ ఆత్మరక్షణ కోసం ప్రయాసపడ్డాడు కదా, నువ్వు ప్రభు దగ్గరికి రావడానికి ఎన్ని దినాలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడు, ఎన్ని దినాలు నీకు ఆరోగ్యం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, నీ కుటుంబం దీవించబడాలని, నువ్వు మంచి స్థితిలోకి రావాలని కన్నీరు కారుస్తూ దైవజనుడు ఎంతగా రోధించాడు. ఈరోజు ఆ దైవజనుడి రుణం ఎలా తీరుస్తావు? ఈరోజు ఆత్మీయతలు ఎదిగిన తర్వాత అది ఏం బోధ, ఏం లోకం, అసలు ఆడు వాక్యం చెప్తూ వచ్చా? అసలు మా సంఘంలో కావడి ఉద్యోగం, టీచర్ ఉద్యోగం చేత బయటికి వెళ్ళింది. ఇప్పుడు సంఘంలోకి వచ్చి అంటుంది ఆయనకి వాక్యం చెప్తూ రాదు, ఏమీ రాదు. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు సువార్త సేవ చేసి కొన్ని సంఘాలను కట్టి కొన్ని ఆత్మలు సంపాదించి 150,000 బైబిల్ పైచులకు పంచి 25 మంది పైన సేవకులను తయారు చేసినటువంటి సేవకుడికి ఇప్పుడు ఏమంటాం తెలుసా? వాక్యం ఏమొచ్చండి, ఆ వాక్యం చెప్పడం సావడం, ఎంతసేపు ఆ రక్షణ గురించి దాని గురించి తప్ప ఏమి రాదు ఆయనకి. ఇప్పుడు మరి నువ్వు ఎంత స్థాయికి ఎదిగావు, ఎలా ఎదిగావు? సమాధానం లేదు. నీ దైవజనుడు, నీ దైవజనురాలు రుణాన్ని ఎలా తీరుస్తావు? ఉపకారం చేస్తే ప్రతి ఉపకారం చేయడం మానేసి కీడు చేస్తున్నావు కదా, నష్టం కలిగేటట్టు చేస్తున్నావుగా. కన్న సంఘాన్ని, ఆతిథ్యం ఇచ్చిన సంఘానికి, ప్రార్థన చేయమని ఇచ్చిన అవకాశానికి నేనే కాకపోతే లేదో. ఉపకారికి ప్రత్యుపకారం చేయడం మానేసి గడ్డం గురిగించి అవమానపరిచే సంఘాన్ని వీధుల్లోకి లాగేవారు లేరా? హానాను రాజు పతనమైపోవడానికి, తన రాజ్యం నాశనం అయిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? ఉపకారం చేసే తత్వం వాళ్ళు. నెంబర్ 2, రెండవ మాట. టైం ఎక్కువ లేదు, నేను ఎక్కువ మాట్లాడు. నెంబర్ 2, రెండవ మాట. అదే 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. అమ్మోనీయుల ఘనులు మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకై పంపెనను నువ్వు అనుకొనుచున్నావా? ఈ పట్టణము నాశనము చేయవలనని దాన్ని శోధించుటకై వారిని వేగు నిమిత్తమై. ఇక్కడ ఏంటి చెప్పనా? నెంబర్ 2, రెండవ. నెంబర్ 1, ఒకటి ఉపకార బుద్ధి లేదు వాడు. నెంబర్ 2, రెండవది, రాజుగా తన ఒక స్థాయిలో, ఒక స్థానంలో ఉన్నప్పుడు వాడికి వాడు డెసిషన్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలొద్దా? వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన పిల్లవాళ్ళ వద్దా? ఆ స్థాయిలో చూడాలక్కర్లేద్దా? ఉన్న వాళ్ళని పిలిచి అడుగుతుంటే వీళ్ళు అన్నారు, వాళ్ళు ఏమన్నా నీకు మంచి చేయడానికి వస్తున్నారు అనుకున్నావా? వాడు మంచి చేయడానికి కాదు వచ్చేది, వాడు మంచి చేస్తామని వంకెట్టుకుని మన దేశంలోకి వచ్చి మన దేశంలో పరిస్థితులు ఎలాగున్నాయో, ఎక్కడెక్కడ ఏముందో, ఎలాగూ వెళ్ళాలో వేగు చూడడానికి వస్తున్నారు. వేగు చూసి వెళ్ళిన తర్వాత దావీదుకు చెప్పి నీ రాజ్యం మీద దండెడతారు అని వీళ్ళు ఏం చేశారు? రాజుగారికి చెప్పారు. రాజుగారికి చెప్పినప్పుడు నువ్వు రాజుగా ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానం, ఆ సెన్స్ ఉండాలక్కర్లేదా?
వీళ్ళు చెప్పిన మాటలు కరెక్టా కాదనే ఆలోచన చెయ్యాలా వద్దా? చేయాలా వద్దా? నెంబర్ 2, రెండవది ఏంటి చెప్పనా? రెండవ మాట ఏంటి చెప్పనా? మనం అక్కడ నేర్చుకునే పాఠం, చెప్పుడు మాటలు విన్నాడు. నెంబర్ 2, రెండవది. నెంబర్ 1, ఉపకార బుద్ధి లేదు వాడికి. నెంబర్ 2, రెండవది, చెప్పుడు మాటలు వింటున్నాడు. మనకి చెప్పుడు మాటలు అంటే ఎంత ఆనందమో కాదా? ఏమక్కర్లా. మరే బుజ్జే నీ పేరు చెప్పట్లేదు, బుజ్జి అంట అంతే. మరి ఎవరి పేరు చెప్పినా అది రుచిమత అంట అందుకే ఆ పేరు కాకేసి అంట. మరంట పాస్టర్ గారు అంట తెలిసిందా నీకు అంట. అంతే ఏమన్నా కుదురుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమనక్కర్లే, మరే ఇమ్మానుయేల్ గారు అంట అని వచ్చాయి అంతే. ఇంకా నువ్వేం అక్కర్లా. అయినా నాకెందుకులే, నీకు ఎవరో ఒకరు చెప్తారు కదా అని వచ్చేద్దాం. ఇక అక్కడి నుంచి ఈ బుల్లి పడుకున్నా నుంచున్నా ఇమ్మానుయేల్ గారు అంట. ఇమ్మానుయేల్ గారు సామ్యూయల్ ఆ సామ్యూయల్ గారు అంట ఏంటో చెప్తానని వచ్చింది. కానీ ఆ పక్కన ఎలా అందరికి వెళ్ళి పుల్లే అందులో సాంతమ్మ వచ్చింది. కానీ ఏంటో సామ్యూయల్ గారు అందుకని ఏంటో చెప్ప నీకేమో చెప్పింది ఏంటి? ఈ చెప్పుడు మాటల మీద ఎంత ఇంట్రెస్ట్, చెప్పుడు మాటల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సత్యం మీద ఉండదు. ఏదైనా ఉంది అంటే ఆ చెప్పుడు మాటల కోసమే ఎదురు చూస్తూ ఉంటావు. బైబిల్లో చెప్పేదంటే తెలుసా? లేని వార్త పుట్టింపకూడదు. లేని నువ్వు పుట్టిస్తున్నావు. ఏదైనా ఒక విషయం నీకు తెలిసినప్పుడు ఆ చెప్పుడు మాటల్ని ఏం చేయాలి తెలుసా? అది అవునో కాదు నువ్వు తెలుసుకోవాలి. ఒక రోజు నాడు సోక్రటీస్ అనే తత్వవేత్త ఉన్నాడు. ఎవరు? సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త దగ్గరికి ఓ చెవులు గురికేవాడు వచ్చాడంట. చెవులు గురికేవాడు అంటే నీకు తప్ప ఇంకెవరికి చెప్తలేదే, ఎవరికి చెప్పుకో. నీకు తప్ప ఇంకెవరికి బిల్లే మర్చిపోకో, ఎవరికి చెప్పుకో, నీకే చెప్పానంటది. మళ్ళీ పక్క వచ్చి నీకు ఒక్కదానికే చెప్తున్నాను, ఇంకెవ్వరికే. ఆ మనిషి వెళ్ళి మళ్ళీ ఏం చేద్దాం తెలుసా? ఎవరికే చెప్పలేదే, నా ఒక్కదానికే చెప్పింది, నువ్వెవ్వరికే. వీళ్ళని చెవులు గురికేవాళ్ళు అంటారు. ఎందుకో తెలుసా? చెవులు గురికేవాళ్ళు ఏముండదు, అరిగేదాకా దాని దేగుతూ ఉంటారు. పోనీ వెళ్ళి సువార్త చెప్తారా, దేవుని మాటలు చెప్తారంటే కాదు. వీళ్ళిద్దరు కూర్చుని ఎవరి గురించి చెప్తారు తెలుసా? ఇప్పుడు రేపు చూడండి, నిన్నేమో పాస్టర్ గారు వచ్చాడే, ఆయన వదిలేస్తే ఏం జరిగిందో చెప్పరు, ఏం విన్నారో చెప్పరు, ఏం వాక్యం చెప్పాడు తెలు. ఆయన వదిలేసేస్తే ఏమైంది పాస్టర్ గారు వస్తే ఏం జరిగింది అది మళ్ళీ ఆ సేట అట్టుకుని మళ్ళీ ఎక్కడికి రావాలి, వెనకాల పడి తిరుగుతువే. ఇది ఏం చేద్దాం తెలుసా? ఇది మంచి భలే దొరికింది అనుకుని. అలా కాదే, ఇమ్మానుయేల్ గారు సామ్యూయల్ గారు హైదరాబాద్ నుంచి వస్తానంట బస్సులో అన్నాడు. అంతే, మళ్ళీ వేసింది. అయినా నాకెందుకు లేని మళ్ళీ అక్కడ దాకా చెప్పి ఏం చేసింది? చెవులు కొరికేవాడు సోక్రటీస్ దగ్గరికి వచ్చి, అయ్యగారండి మీకు మాట చెప్పాలండి అయ్యగారు అన్నాడంట. ఎవడాడు? చెవులు కొరికేవాడు అన్నాడంట. వస్తే
సోక్రటీస్ గారు మంచి జ్ఞానం కలిగిన వాడు, తత్వవేత్త కదా. వీడు చెవులు కొరికేవాడు అన్న సంగతి తెలుసుగా. అందుకని ఓ మాట అడిగాడంట. ఏమన్నా తెలుసా? ఒరే ఆగాగాడు, నువ్వు చెప్పేది నేను వింటా, నువ్వు చెప్పేది నేను వింటా. చెప్పే ముందు ప్రశ్న, నువ్వు చెప్పబోయేది కళ్ళతో చూసావా అన్నాడంట. ఏంటది? నువ్వు చెప్పబోయేది చెప్పండి కదా, నేనా మొత్తం నా వెనకాల చెప్పండి అంటే నేను సగం చెప్పి మీరు సగం. నాతో చెప్పమన్నాను కదా. తత్వవేత్త దగ్గరికి వచ్చి చెవులు కొరికేవాడు అన్నాడు. అయ్యారండి నీకు మాట చెప్పాలండి అన్నాడు. అయితే చెప్పింది కాదు, ఆగరా బాబు, చెప్తే నేను వింటాను. ఆ చెప్పే ముందు నేను ప్రశ్న, నువ్వు చెప్పాలి అనుకున్నది కళ్ళతో చూసావా అన్నాడు. ఏంటిది? అయ్య బాబా నాకేం తెలదే గారు, నేను చూడలేదే గారా అన్నాడట. చూడలేదా? సరే అయితే ఇంకో ప్రశ్న రైతే, చూడలేదంటున్నావు కదా, నువ్వు ఏదైతే చెప్తున్నావో, నీ చెవులతో ఏదైతే విన్నావో అది నీవు నిజమని నీవు నమ్ముతున్నావా అన్నాడంట. ఏంటది? నువ్వు చెప్పాలి అనుకున్నది, నువ్వు చెప్పేది, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఆ చెప్పేది చెవులతో విన్నది నువ్వు నిజమని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఏమన్నాడు అయ్యారు? నాకేం తెలుసు. ఏంటంటే పేరు? ఆ ప్రసాద్ చెప్పాడు అయ్యారు, నాకేం తెలుసు, నేను విన్నా నమ్ముతా. ఆ చెప్పాడు, నేను మీకు చెప్తున్నాను అయ్యారు అన్నాడంట. నిజమో కాదో నాకేం తెలుసు అండి అన్నాడంట. సరే అది కూడా నువ్వేం తెలియట్లేదు కదా నీకు. మూడవ ప్రశ్న వేసి ముగిస్తాను నేను. అయితే నువ్వు చెప్పేది అయితే నువ్వు ఆన్సర్ చెప్తే కనుక నేను వింటాను రా అన్నాడంట. ఇప్పుడు మూడవ ప్రశ్న, అమ్మా ఎక్కడ ఈవిడ, ఇంకా ఎక్కడ ఉంది ఈవిడైతే నాతో రావట్లేదు. ఎవరు చదివిన నువ్వు నాతో రావట్లేదు. అయితే మూడవది సోక్రటీస్ దగ్గర ఉన్న మనం హానం దగ్గర నుంచి సోక్రటీస్ దగ్గరికి వచ్చాం. సోక్రటీస్ అన్నాడు మూడో ప్రశ్న ఏమడిగాడు అంటే, నీవు చెప్పే దాని వలన నీకేమైనా ప్రయోజనం ఉందా, నాకు కూడా ఏమైనా ప్రయోజనం ఉందా అని అడిగాడంట. నీకు ఏమన్నా ప్రయోజనం ఉందా, నాకేమైనా ప్రయోజనం ఉందా అని అన్నాడు. నువ్వు చెప్పే దాని వల్ల నీకు నాకు ఏమైనా ప్రయోజనం ఉందా. అప్పుడు ఆడు అన్నాడంట, ఆ మాట వల్ల మీకు ఏం ఉపకారం లేదు, నాకు ఏం ఉపకారం లేదయ్యా. నీకు నాకు ఉపకారం లేని మాటల వల్ల ఎందుకరా టైం వేస్ట్ చేసుకోవడం, మూసుకుని ఉండరా అన్నాడు. రాబుల్లా మనుషులు తాగుతావా? రా కూర్చో, టీ ఇస్తాను రా, టీ తాగు. ఆ సంగతి అని చెప్పు ముందు. మనం ఏదో పెద్ద తత్వవేత్తలాగా చెప్పుడు మాటలు వినుకో. చెప్పుడు మాటలు నువ్వు విన్నావు అని అంటే నువ్వు చెడిపోతావు, నాశనం అయిపోతావు, రాజ్యం పతనం అయిపోతావు. గల కారణం రెండవది ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విన్నాడు రాజు. అది నిజమో కాదో ఏంటో తెలుసుకుని ఎంక్వైరీ చేయడం మానేసి చెప్పుడు మాటలు విన్నాడు. ఎవరి మాటలు విన్నాడు? చెప్పుడు మాటలు ఏం చేశాడు? విన్నాడు. నువ్వెప్పుడు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా చెప్పుడు మాటలకు నీ చెవిని ఇవ్వకు. సంఘంలో అయినా సరే ఎవరైనా నీ గురించి ఏదైనా చెప్తున్నారనుకో, ఆగా చెప్పుకో. ఎవరి గురించి అన్న నీకు ఏదైనా చెప్తూ ఉంటే నాకు నువ్వు చెప్పొద్దు, నీదేదైనా ఉంటే నువ్వు ఉంచుకో అని చెప్పు. అంతేగాని అవునా అవునా అలాగా అసలు ఎందుకు జరిగిందో నేను తెలుసుకుంటాను అని ఏదన్నా ఒక విషయం నీకు తెలిసినప్పుడు అది తప్పు అని తెలిసిందనుకో, ఆ వ్యక్తి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోయి, ప్రసాదా నువ్వు ఈ పని చేస్తున్నావంట, ఇది నీకు కరెక్ట్ కాదు, నువ్వు సరి చేసుకో,
అని ఏం చేయాలి? అతని దగ్గరికి వెళ్తే అతను సరి చేసుకుంటాడు. ఇదంతా తిరుగుతూ ఉందనుకో ఏమవుతుంది? ఈలోపు అతని జీవితం ఏమైపోతుంది? ఆ నాశనం అయిపోతే కారణం ఎవరు? సంఘంలో కూడా అంతే. చెప్పుడు మాటలు వెనకో సేవకుడి మీద చెప్తారు, సంఘం మీద చెప్తారు, సంఘ పెద్దల మీద చెప్తారు, విశ్వాసుల మీద చెప్తారు, సహోదరుల మీద చెప్తారు. ఎవడి మీద చెప్పినా చెప్పుడు మాటలు వెనుకో. ఏదన్నా వినబడింది అంటే ఆ వ్యక్తి దగ్గరికి నువ్వేం చేయాలి? నాని, నీ ప్రవర్తన బాగోలేదు, నువ్వు సేవ చేస్తున్నావు, నీ భద్రత నాకు నచ్చలేదని డైరెక్ట్గా చెప్పాడు. దానివల్ల ఏమవుద్ది? సంఘంలో సరి అవుతాడు. ఈ విషయాలు మళ్ళా బయట వాళ్ళకి చెప్తే బయట వాళ్ళు వచ్చి ఫలానా ఇమ్మానుయేలు సంఘంలోనంట ఫలానా వ్యక్తి అంట నేను కనాలి. అప్పుడు సంఘం ఏమవుద్ది? సంఘం నాశనం అయిపోవడానికి, కుటుంబం నాశనం అయిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చెప్పుడు మాటలు. ఏ మాటలు? చెప్పుడు మాటలు వెనకో. ఈరోజు కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చెప్పుడు మాటలే. భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? చెప్పుడు మాటలే. అత్త కోడల మధ్యలో గొడవలు ఏంటో తెలుసా? చెప్పుడు మాటలే. ఈ చెప్పుడు మాటలే నాశనానికి తీసుకుని వస్తాయి. సంఘంలో నువ్వు చెప్పుడు మాటలు వినకు. మూడవ మాట చదువుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ఇంక నేను ముగిస్తాను, చాలా సమయం అయింది, అందులో అంశాలు ఉన్నాయి కానీ ఇంకా అవసరం లేదు. చూడండి, మనం చదువుకుందాం. ఎక్కడికి వద్దాము అంటే 6వ వచనానికి వచ్చేద్దాం. దావీదు దృష్టికి 5వ వచనం చదవండి. ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు సిగ్గునందురని. ఏ సంగతి? 4వ వచనంలో ఉంది. వచ్చిన సేవకులను పట్టుకొని సగం గెడ్డం గొరిగించి వారు తొడుగుకున్న బట్టలు నడిమికి పిరుదుల మట్టుకు కత్తిరించి వారిని ఏం చేశారు? అవమానపరిచి వెళ్ళగొట్టేశారు. ఈ సంగతి దావీదు వినబడినప్పుడు దావీదు ఏం చేశాడంటే, వరే మీరు ఊళ్ళోకి వస్తే కనుక బాగోదు, కానీ మీరు అక్కడే ఉండండి అన్నారు. గడ్డం గట్ట పెరిగింది, బాగానే ఉన్న తర్వాత ఇప్పుడు ఈ సంగతి ఎవరు విన్నారు? చూడండి, మనం చదువుతున్నాం, కిందకు వచ్చేద్దాం. చూడండి 6వ వచనం. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటే మరి ఎవరు గ్రహించారు? అమ్మోనీయులు అంటే ఎవరు? హానాను తన రాజ్యపు ప్రజలు గ్రహించి దూతలను పంపి ఏమండి ఇటు చూడండి, నేను ముగిస్తున్నాను, మీకు బస్ టైం అయింది, మీరు వెళ్తారని బ్యాగులు సొరుతున్నారని తెలుసు నాకు, నేను ముగిస్తున్నాను. మూడవ మాట ఏంటంటే తప్పు చేశామని తెలుసుకున్నాడు. మీకు ఇంకా క్లారిటీ కావాలని ఇంటికి చదువుకుంటున్నాను. తప్పు చేశామని తెలిసినప్పుడు ఏం చేయాలి? తప్పు చేశామన్నప్పుడు ఏం చేయాలి? గడ్డం కొరిగించామని తెలిసినప్పుడు దావీదు మనుషులను గడ్డం కొరిగించాం, పిరుదుల మట్టుకు బట్టలు కట్ చేశాం, వారిని అవమానపరిచామని తెలిసినప్పుడు ఏం చేయాలి? అవసరం చేసుకోవాలి. వెళ్ళి ఏం చేయాలి? తప్పు చేశాము అన్నప్పుడు వెళ్ళి ఏం చేయాలి? ఈ విషయంలో నేను ఏం చేశాను? తప్పు చేశాను. ఒప్పుకోవాలదా? ఒప్పుకోవాలన్నవాడు గట్టిగా చెప్పండి. ఒప్పుకోవాలదా? ఈ విషయంలో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, దయతో క్షమించాను అడగల వద్దా? తప్పు చేశామని తెలిసినా వీడు ఏం చేశాడు తెలుసా? క్షమాపణ కోరడం మానేసి బాడుగకు మనుషులను తెచ్చుకుని ఎవరి మీద ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని ఎందుకు ఆపానంటే తర్వాత మీరు చదువుకుంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఓకే, రైట్. ఒక్క నిమిషం మన హృదయాలు ప్రార్థన చేద్దాం. అయ్యా, నా రాజ్యం అనగా నా కుటుంబం పాడైపోవడానికి, నా కుటుంబం నాశనం అయిపోవడానికి, నా కుటుంబం నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉండడానికి
నా హృదయంలో కూడా నెమ్మది సమాధానం లేకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం కృతజ్ఞతా భావం లేదు, కృతజ్ఞత జీవితం లేదు. నా కొరకు నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, ఔన్నత్యాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చావు కదా. నీ కొరకు నేను ఏం చేయలేకపోతున్నాను. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను నాయన? నీ రుణాన్ని నేను ఎలా తీర్చాలి ప్రభువా? నువ్వు నా కొరకు ఎంత త్యాగం చేసావో. విలువైనటువంటి నీ దేహాన్ని, విలువైన నీ శరీరాన్ని నా కొరకు నలగొట్టించుకున్నావు. నీ యొక్క శరీరం నుంచి రక్తం సెలయేరుల్లాగా ప్రవహిస్తుంది. చివరి రక్తబొట్టు వరకు నా కొరకు నువ్వు త్యాగం చేసిన నీ కొరకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. దావీదేమో హానోనికి ఉపకారం చేద్దామనుకుంటే హానోనేమో అవమానపరుస్తున్నాడు. ఈరోజు నా కొరకు ఇంత ఉపకారం నువ్వు చేసినా, సంఘం నాకు ఎంత ఉపకారం చేసిన, సేవకుడు నా కొరకు ఎంత త్యాగం చేసిన, ఎన్నిసార్లు అవమానపరుస్తూ వస్తున్నాను, ఎన్నిసార్లు హీనంగా మాట్లాడుతూ వస్తున్నాను, ఎన్నిసార్లు వీధుల్లోకి అసభ్యంగా మాట్లాడుతూ వస్తున్నాను. నాలో కృతజ్ఞత భావం లేకపోయింది. నన్ను కన్నా నా తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నాను. దయతో నన్ను క్షమించు నాయన. చెప్పుడు మాటలు వింటూ సంఘానికి అనేక సార్లు దూరం అవుతూ వచ్చాను. ఎవరి మాటలు వింటూ వచ్చానయ్యా. నన్ను సరిచేయవా, నన్ను చక్కదిద్దవా. తప్పు చేశానని తెలిసి కూడా క్షమాపణ కోరకుండా నీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాను. దయతో నన్ను మన్నించు నాయన. సరి చేసుకుంటావా, చక్కదిద్దుకుంటావా? నీ రాజ్యం అనే నీ ఇంటిని, నీ హృదయం అనే ఇంటిని దేవుడు దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని మీరు విన్న వాక్యాన్ని మీరు మనసులో ధ్యానించుకోండి. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ యొక్క దాసుని ఏర్పాటు చేసుకుని వాక్యం ద్వారా మరి మా యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు వివరించిన దాన్ని బట్టి మీకు వెళ్ళలేని వందనములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. చెప్పుడు మాటల వల్ల మరి తన జీవితం పోవటమే కాకుండా తన యొక్క కుటుంబము పోతుంది, తన సహవాసము పోతుంది, తనలో ఉన్న ఐక్యత కూడా పోతుందని మరి జ్ఞానం తెచ్చుకుని మరి విన్న వాక్యము ద్వారా మరి ఫలభరితమైన జీవితం జీవించట్లో సహాయము చేయమని, వాక్యము వ్యర్థము కాకుండా నూరంతులు మా హృదయాల్లో ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభా. మరి చెప్పుడు మాటలు వినకుండా, ఉపకారానికి అపకారము చేయకుండా, మరి ఇతరుల కొరకు మరి చెవులు కొరికే వారు కాకుండా, మరి దావీదు ఏదైతే మరి ఆనోను తండ్రికి ఉపకారం చేశాడు, మరి దావీదుకి ఉపకారం చేశాడు. మరి తన తండ్రి చనిపోయిన తర్వాత కుమారునికి ఉపకారం చేయాలనే తలంపుతో దావీదు వెళ్ళినప్పుడు అవమానపరిచాడు ప్రభా. అటు జీవితాల్లో కూడా మేము ఉన్నాం ప్రభా. మరి ఆ యొక్క జీవితాలను మేము సరిచేసుకుని మరి వాక్యానుసారమైన జీవితం జీవించేవారిగా ఉండట్లో సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఉదయ కాలంలో కూడా మరి ఇక మంచి వాక్యమును ఇచ్చిన ప్రభా. మరి తేనెటీగ జీవితము ఏ విధమైన జీవితం జీవించిందో పరిశుద్ధమైన జీవితం జీవించింది, శుభ్రమైన జీవితం జీవించింది, ప్రత్యేకమైన జీవితం జీవించింది. మరి దానియేలు మరి ఏ విధంగా ప్రత్యేకపరుచుకున్నాడో తినే ఆహార విషయాల్లోని మరి నిన్ను పూజించే విషయాల్లో కూడా ప్రత్యేకపరుచుకున్నాడు ప్రభా. అట్టి రీతిలో ఇమ్మానుయేలు సహవాసులస్తులు కూడా మరి ఈ యొక్క విన్న వాక్యం ద్వారా ప్రత్యేకపరుచుకుని శుభ్రముగా ఉండటంలో తినే పదార్థాల్లోని మరి విన్న వాక్యంలో కూడా ప్రత్యేకపరుచుకుని మరి సాడీలలోను మరి గుసగుసలలోను మరి ఒకరి జీవితం పాడైపోవడానికి కారణస్తులు నేనే అని మరి తెలుసుకుని సరి చేసుకునే అవకాశాన్ని మరి వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు వెళ్ళలేని వందనములు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సాయంకాలం కూడికలో ఇచ్చిన వాక్యాన్ని నూరంతలో మా హృదయాల్లో ఫలింపచేయమని, మరి యొక్క వాక్యంలో సాయంకాలం కూడా మమ్మల్ని సిద్ధపరచమని, నీ యొక్క దాసుల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
దయచేసి చిన్న ప్రకటన అన్న లోపలికి తీసుకొచ్చేస్తారా బయటికి ఏమన్నా